హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియోలో కోడిగుడ్ల ములక్కాయ పులుసు అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాము. అందుకోసం దానికి ఏమేమి పదార్థాలు కావాలో అవి చూపిస్తున్నాం మీకు. ఆ తర్వాత ఒక గిన్నెలో కూర వండుకోవడానికి నూనె పోసి, నూనె బాగా కాలాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది వేయండి. అది కూడా బాగా వేగాలి. నూనెలో వేగాక ఒక హాఫ్ స్పూన్ పసుపు అనేది వేసుకోండి. అది కూడా బాగా మగ్గాక ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసి నూనెలో బాగా కలిపి ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి నూనెలో బాగా మగ్గాక ములక్కాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని అవి కూడా బాగా మగ్గనివ్వాలి. ములక్కాయ ముక్కలు నూనెలో బాగా మగ్గాక ఒక 3-4 పెద్ద టమాటాలు తీసుకొని ఎర్రగా పండినవి అవి వేసి దాంట్లో ఉప్పు కారం మనకు టేస్ట్కి తగినంత వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఆ టమాటా అంతా నూనెలో మంచిగా ఉడికి మెత్తగా నూనెలో టమాటా అనేది బాగా మగ్గి ములక్కాయలు టమాటాలు నూనెలో మంచిగా మెత్తగా ఉడకాలి. తర్వాత ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని గుడ్లకి ఒక 2 వైపుల కాట్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లో ఈ గుడ్లు అనేది వేసి బాగా ఉడకనివ్వాలండి. ఆ ఉప్పు కారం అనేది గుడ్లకి బాగా పట్టి మంచిగా మగ్గాలి. బాగా ఉడికాక దాంట్లో కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి బంద్ చేయండి. అంటే ఎంతో టేస్టీగా ఉంటే కోడిగుడ్ల ములక్కాయ పులుసు అనేది రెడీ అయిపోద్ది. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్ ద వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.